వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రమ్య శ్రీనివాస్. ప్రజెంట్ డేస్లో ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా తెలియకపోతే నేను మీకు క్లియర్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాంగ్ వీడియోలో. సో ఇది యూజ్ చేయడం వల్ల ఎలాంటి రిజల్ట్స్ ఉన్నాయి, ఏంటి, ఇది ఎవరు యూజ్ చేయాలని నేను చెప్తాను. ఇది యూజ్ చేసిన తర్వాత నాకు హెయిర్ బాగా గ్రోత్ అయింది. అంటే నేను ఇది ఒక 2 months నుంచి యూజ్ చేస్తున్నాను. ఇది యూజ్ చేయడం వల్ల నాకు హెయిర్ ఫాల్ అయితే చాలా తగ్గింది. సో దీని గురించి నేను అసలు ఎలా యూజ్ చేయాలి, ఎన్ని రోజులు యూజ్ చేయాలని నేను మీకు క్లియర్గా. సో నేను ఒక 2-3 months నుంచి ఈ గమ్మీస్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ గమ్మీస్ యూజ్ చేయడం వల్ల నాకు హెయిర్ ఫాల్ అయితే తగ్గింది. ఇంతకు ముందు బిఫోర్ నేను ఇది యూజ్ చేయకముందు నాకు బాగా హెయిర్ ఫాల్ అయింది. ఇది యూజ్ చేసిన తర్వాత ఒక 90% అయితే తగ్గింది. పూర్తిగా తగ్గిందని నేను చెప్పట్లేదు. సో ఒక 90% అయితే తగ్గింది. ప్రజెంట్ డేస్లో ఏంటంటే మేము హాస్టల్స్లో ఉంటాం కాబట్టి మేము అన్నీ మంచిగా ఫుడ్ మంచిగా ఉండదు కాబట్టి సో ఇది తినడం వల్ల ఇది అన్నిటిని కవర్ చేస్తుందంట, బయోటిన్ కాబట్టి. సో దీంట్లో ఉండే ప్రోటీన్ కావచ్చు, విటమిన్స్ కావచ్చు, దీనివల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గుతుంది. మొత్తం అయితే తగ్గుతుందని నేను చెప్పట్లేదు, చాలా 90% అయితే తగ్గుతుంది. నాకైతే తగ్గింది. మెయిన్గా నేనే ఉన్నాను, నా దగ్గర రిజల్ట్స్ ఉన్న కాబట్టి మీరు చూసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది లంచ్ చేసిన తర్వాత, ఏదైనా సరే తిన్న తర్వాత తీసుకోవాలి. నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత తీసుకుంటాను. నేను డైలీ ఒకే టైం తీసుకుంటాను, 1:45కి. సో మీరు కూడా ఇట్లానే ఒకే టైం మెయింటైన్ చేస్తే మీకు మంచి రిజల్ట్స్ అనేది తెలుస్తుంది. సో ఇది ఎలా ఉంటుంది అంటే నేను మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ఒక 30 గమ్మీస్ ఉంటాయి. అంటే ఒక 500 ఉంటుంది. కాస్ట్ అయితే 500 ఉంటుంది. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇది ఈ రెడ్ కలర్లో సేమ్ స్ట్రాబెర్రీ లాగానే ఉంటుంది, స్వీట్గా ఉంటుంది. సో ఇది డైలీ రోజుకి ఒక్కటే తీసుకోవాలి, ఎక్స్ట్రా కూడా తీసుకోవద్దు. కొంతమందికి ఇది తీసుకోవడం వల్ల స్టమక్ పెయిన్ ఇట్లాంటివి ఏదో ఉంటాయి అంట, మరి నాకు తెలీదు. సో అట్లాంటివి ఏమైనా ఉంటే ఒకసారి మీరు ఏమైనా కన్సల్ట్ అవ్వండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇట్లా ఉంటుంది, స్ట్రాబెర్రీలా ఉంటుంది అనమాట. సో ఇది ప్యూర్ వెజ్, ఓన్లీ వెజ్. సో ఇది తీసుకోవడం వల్ల అయితే నాకైతే చాలా అంటే చాలా బెనిఫిట్స్ అనిపించాయి. సో హెయిర్ ఫాల్ అయితే బాగా తగ్గింది. కొంచెం హెయిర్ గ్రోత్ అనిపించింది 2 monthsలో, కొంచెం ఎక్కువ కాదు, కొంచెం అనిపించింది 2 months కాబట్టి. సో మనం ఇదేంటంటే ఇన్స్టాంట్ రిజల్ట్స్ అయితే రాదు. సో ఇది మనకి రిజల్ట్స్ తెలియాలంటే 3 months వెయిట్ చేయాలి. 3 months యూజ్ చేసిన తర్వాత మనకి రిజల్ట్స్ అనేది బాగా తెలుస్తుంది. సో మీరు కూడా కావాలి అనుకుంటే 1 or 2 months కాకుండా ఒక 3 months యూజ్ చేసి చూడండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు రిజల్ట్స్ వస్తే ఇది ఎక్కడ తీసుకోవాలి ఎట్లా అనుకుంటే లింక్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను మీకు లింక్ అయితే మీకు ఇస్తాను కామెంట్ సెక్షన్లో. సో ఇది డైలీ ఒకటి యూజ్ చేయడం వల్ల మీరైతే మంచి రిజల్ట్స్ చూస్తారు. సో ఏం లేదు, జస్ట్ తిన్న తర్వాత ఏదైనా సరే తిన్న తర్వాత ఇది ఒకటి తీసుకుంటే సరిపోతుంది. సేమ్ ఒక స్ట్రాబెర్రీ, ఒక జెస్ జెల్లీ ఉంటుంది, మీరు ఎప్పుడైనా తిన్నారా? సేమ్ అదే ఫీల్ వస్తుంది, జెస్ జెల్లీ తీసుకున్న ఫీలింగే వస్తుంది. సో ఇది యూజ్ చేసిన తర్వాత మీకు ఎట్లాంటి రిజల్ట్స్ ఉన్నాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఇలా ఉంటాయి. సో మనకు వచ్చేసి ఇలా 30 ఉంటాయి అన్నమాట. సో ఇట్లాంటి బాక్స్ ఆఫ్ ప్యాకింగ్లో వస్తుంది. ఇదిగోండి ఇలాంటి బాక్స్లో ప్యాకింగ్ వస్తుంది అనమాట. సో ఎవరికైనా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, నేను లింక్ అయితే మీకు కామెంట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది యూజ్ చేస్తున్నప్పుడు నేను ఏం ఆయిల్ యూజ్ చేశాను, ఏంటి, ఎలాంటి కేర్ చేసుకున్నాను అనేది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.